నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. సంక్రాంతి నెల ప్రారంభమైపోయింది. సంక్రాంతి హడావిడి మొత్తం కూడా గ్రామాల్లో ప్రారంభమైపోయింది. సంక్రాంతి పండుగ అనగానే ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్, అలాగే గ్రామాలు గోదావరి జిల్లాలో, అలాగే కృష్ణా జిల్లాలు. వీటిల్లో సంక్రాంతి వేడుకలు, సంబరాలు అనేవి అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఇక సంక్రాంతి అనగానే ముందుగా మనకి గోదావరి జిల్లాలో గుర్తొచ్చేది కోళ్ల పందాలు, అలాగే ముగ్గుల పోటీలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంతా కూడా సందడి వాతావరణం గ్రామాల్లో నెలకొంటూ ఉంటుంది. ఇక మొత్తానికి కోళ్ల పందాల దగ్గరకు వచ్చేటప్పటికి ఈ కోళ్ల పందాల కోసం పక్క రాష్ట్రాల నుండి, పక్కన జిల్లాల నుండి, అలాగే విదేశాల నుండి కూడా చాలా మంది పర్టికులర్ గా ఈ కోళ్ల పందాల కోసమే ఆంధ్రప్రదేశ్ కి వస్తూ ఉంటారు. ఈ కోళ్ల పందాలకు సంబంధించి కోళ్లను మామూలుగా అయితే పెంచరండి. వీటి కోసం చాలా ఖర్చు పెడుతూ ఉంటారు, వేలల్లో ఖర్చు పెడుతూ ఉంటారు. వాటి కాస్ట్ కూడా అలానే ఉంటుంది. వాటి కోసం చేసే ఇన్వెస్ట్మెంట్ కానీ, వాటి కోసం తీసుకునే కేర్ కానీ, వాటికి పెట్టే ఫుడ్ కానీ అన్ని కూడా ఒక పర్టికులర్ నియమాలతో వీటికి ఫీడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి పందెంలో ఓడిపోకుండా, అలసిపోకుండా ఆడేందుకు వీటికి వ్యాయామాలు కూడా చేపిస్తూ ఉంటారు. అసలు ఇదంతా ఎలా చేస్తారు, ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది, ఏంటి అనేది తెలుసుకోవడానికి నేను ఈరోజు హైదరాబాద్ లో ఉన్న అమీన్పూర్ లేక్ దగ్గర ఉన్న ఎస్కేఎం ఫార్మ్స్ దగ్గరికి వచ్చాను. కోళ్లు ఎలా పెంచుతారు ఏంటి అనేది, వీళ్ళ దగ్గర చాలా పందెం కోళ్లు ఉన్నాయి. పందెం కోళ్లు చాలా రకాలు ఉంటాయి అంటారు కదా, వాటి కలర్ ని బట్టి జాతులు డిఫరెంట్ గా ఉంటాయి అంటారు కదా. ఎన్ని రకాలు ఉన్నాయి ప్రస్తుతానికి మీ దగ్గర? ప్రస్తుతానికి జాతులు అనేదేమో 2 జాతులు ఉన్నాయి మేడం. ఓకే. ఒకటి పెరువన్ క్రాస్, తర్వాత భీమవరం మెట్టువాటం అని ఉంది. ఓకే. ఆ 2 ఉన్నాయి. కలర్స్ అయితే ఒక 7-8 రకాల కలర్స్ ఉన్నాయి మేడం. ఓకే. జాతులు వేరు, కలర్లు వేరు. కలర్స్ వేరు. ఓకే. ముఖ్యంగా ఫీడ్ విషయంలో మేడం, రండి మేడం, నేను ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. ఈ స్టార్టింగ్ కాడి నుంచి ఇది ఇదొకటి పెరువన్ క్రాస్ మేడం. ఇది ఓకే. పెరువన్ క్రాస్ అనేసరికి మీకు ఎలా ఉంటుందంటే తోక కొంచెం పొడవు ఉంటుంది, ముక్కు సువ్వగా బలంగా ఉంటుంది. అదే పెరువన్ అన్నకి హైట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ పందానికి ఇది మనం పందెం వేసుకోవచ్చు. పందెం వేసుకోవాలంటే మినిమం 13 నెలలు 14 నెలలు ఉంటే సరిపోతుంది. వీటికి ఫీడింగ్ ఎలా ఉంటుంది? ఫీడింగ్ మేము పొద్దంతా మేము ఏం వేయం మేడం. పొద్దున ఒక గుడ్డు వేస్తాం అంతే. ఒక గుడ్డు, ఒక 5 పిక్కలు వేస్తాము. పిక్కలు అంటే బాదం పిక్కలు. తర్వాత సాయంత్రము వచ్చేసి 3:30 నుంచి 4 మధ్యలో మేత వేసేస్తాము. మేత కోసం ఇవన్నీ చుట్టూ అల్లాడుతుంటాయి. ఎప్పుడు దాన పెడతారు, ఎప్పుడు మేత పెడతారని అల్లాడుతుంటాయి అనమాట. బయట వదిలేస్తారా ఎప్పుడు ఇలానే? లేదండి, పందానికి రెడీ అయినప్పుడు కోడి ఏంటంటే లోపలనే ఉండాలి. తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ జనవరి ఇప్పుడు తాడు మీద వేసుకోవాలి ఈ టైంకి. ఇంకా కొంచెం లేట్ అయిపోయింది, కొంచెం కోళ్ళు కూడా బయట కొంచెం ఇవి ఉన్నాయి, తాళ్ళ మీద వేసుకుంటాము. ఒక 8 నెలలు రాగానే గాబెక్కించుకోవాలి. దాని తర్వాత ఒక 3 నెలలు గాబులో ఉండాలి. గాబు అంటే ఇట్లా కేజ్ అన్నమాట. తాడు మీద వేసుకోవాలంటే తాడు మీద కోడి కూడా మీకు చూపిస్తాను. 8 గంటల నుంచి 9 గంటల వరకు గుడ్డు మేత వేసుకుంటాం మేమైతే. చాలా మంది 6 గంటల వరకు వేసుకుంటారు. నెక్స్ట్ మధ్యాహ్నం 10 గంటల నుంచి మేము లైట్ గా కోడిని తడిపి తాడి మీద వేసేసుకుంటాం. తాడి మీద అంటే ఏంటి? తాడి మీద అంటే కాళ్ళకు తాడేస్తాము. ఇట్లా కుక్కకి మనం చైనీస్ ఎట్లా కట్టుకుంటాము, కోడికి కూడా అట్లా కోడికి తాడు ఉంటుంది. అది మీకు చూపిస్తాను లైవ్ లో, మీకు కోడిని తాడేసి చూపిస్తాను. ఇది వచ్చేసి కలర్ వచ్చేసి పింగ్లా అంటారు వీటిని. పింగ్లా కలరు. వాటం వచ్చేసి మెట్టు వాటము. అంటే వీటిని ఇప్పుడు జాతులు 2 ఉన్నాయని చెప్పారు కదా, ఈ కలర్స్ చాలా ఉన్నాయన్నారు. అదే మేడం, అది వచ్చేసి కలరు దీని కిందికి వస్తుంది, ఎర్రమైల కిందకి వస్తుంది. ఇది ఎర్రమైల అంటారు, దగ్గర ఎర్ర బ్రాస్ అంటారు. వీటిని పింగ్లా అంటారు. ఇది కూడా పింగ్లా, అది కూడా పింగ్లా. 2 సేమ్ ఉంటాయి. ఇది నెమిలి అంటారు, కొన్ని దగ్గర సౌలా కూడా అంటారు. ఇది వాటం వచ్చేసి మెట్టు వాటమే. ప్రస్తుతానికి సజ్జలో ఉంది. ఇది సజ్జలో అంటే హెయిర్ ఊడిపోయి మళ్ళా హెయిర్ రావడం అని సజ్జలు అంటారు అనమాట. ఇవి ఇప్పుడు మనకి పర్టికులర్ గా 13 months రాగానే ఇంకా పందానికి రెడీ అయ్యి అనుకోవచ్చా, లేదంటే ఇంకేమైనా క్వాలిటీస్ ఇలా ఉండాలి అని ఏమైనా ఉంటుందా? అలా ఏం లేదు మేడం. 13 months అంటే మనకు సంవత్సరం 3 నెలలు దాటితే సరిపోతుంది. 13 to 15 months లోపల. కొందరు ఏంటంటే కోళ్ళు లేకపోతే 1 year లో కూడా వేసుకునేటోళ్ళు ఉంటారు. కాకపోతే మేపాలి, బాగా మేపాలి. మేపాలంటే ఆ కోడిని మనకు
దాదాపుగా మంచిగా ట్రైనింగ్ ఇచ్చుకోవాలన్నమాట. మ్మ్. 1 year లో కూడా ఫైట్ చేస్తాయి. ఓకే కాకపోతే బాగా ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. ఓకే. ప్రీ ప్లాన్ గా మనం ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారండి వీటికి? ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం మేడం. ఓకే. ప్రస్తుతానికి ఏంటంటే బయట ఒక చిన్న వాగులాగా తవ్వినాము, మ్మ్. అలా ఇప్పుడు నీళ్ళు నింపాలి. ఓకే, బయట ఉన్న వాగు దీనికోసమేనా? వీటికి ట్రైనింగ్ కి ట్రైనింగ్ స్విమ్మింగ్ కూడా చేపిస్తారంట కదా? స్విమ్మింగ్ కూడా చేపిస్తాం మేడం. దీని కలర్ వచ్చేసి అబ్రాస్. మ్మ్. ఇది కూడా వాటం సేమ్ వాటము, మ్మ్. మెట్టు వాటం అంటారు కదా, మ్మ్. ఇది మెట్టు వాటం కిందకి వస్తుంది. కలర్ వచ్చేసి అబ్రాస్. భీమవరం కోడి అంటారు కదా, మ్మ్. అది భీమవరం కోడి. ఇది ఇది భీమవరం కోడి. మ్మ్. ఓకే. కానీ భీమవరమే మేడం, అన్ని ఏంటంటే ఊరు అంతే. అది ఆహా, ఓకే. భీమవరం అనేది ఏంటంటే ఇక అప్పట్లో పందెం కోళ్ళు అనగానే ముందు భీమవరం. పేరు గుర్తొచ్చేది భీమవరం కదా. అంతే మేడం. ఓకే. ఇవి అంటే వీటికి నెయిల్స్ అవేదో చెప్పారు కదా ఇందాక, వాటి నేల్స్ గురించి అంటే చెప్తారా? మేడం, నేల్స్ అంటే వెనకాల ఒక గోరు ఉంటుంది మేడం. మ్మ్. కాళ్ళకు నేను చూపిస్తాను, కోడిని పట్టుకున్నప్పుడు మీకు చూపిస్తాను. ఓకే. వెనకాల నేల్ వస్తుంది అనమాట. ఇట్లా ఆ నేల్ని బట్టి మనం ఇయర్స్ ని డిసైడ్ చేస్తారు. ఆహా, ఓకే. అయితే వీటి మీద బాగా అవగాహన ఉన్న వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది అనమాట ఏంటి అనేది. అంతే మేడం. ఇప్పుడు కోడిని చాలా మంది చూసి అది ఎన్ని లక్షలకు కొడుతుంది పందెం అని వాళ్ళు డిసైడ్ చేసేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ. అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి.